రోజు రోజు కాంగ్రెస్ పార్టీకి తెలివి మితిమీరిపోతుంది. ఎంత గొప్ప తెలివి అంటే ఆ తెలివి ఇప్పటిదాకా ఎవరికి రాబోదు కూడా. అయితే మీరే చూడండి ఆ కథ ఏందో. సబ్సిడీ బోనస్ 7 రకాల సన్నాలకే రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ, విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా సమగ్ర కార్యాచరణ, ఎరువుల సరఫరాకు కేంద్రంపై ఒత్తిడి సీఎం రేవంత్ రెడ్డి. సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్నవడ్లు విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచి సబ్సిడీపై ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సన్నవడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని ధాన్యం. ఇక చూసారా, ఇంత పలికి మాలిన తక్కువ పని ఏంది రేవంత్ రెడ్డి? మొన్నటిదాకా గిట్లనే మీకు రైతు బంధు రావాలి అంటే ఏమని చెప్పిండు, మీకు రైతు బంధు రావాలంటే మేము శాటిలైట్ సర్వే చేస్తున్నాం, ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడో, కౌలు రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అలాంటి సర్వేలు జరిపిన తర్వాతనే వాళ్ళకి రైతు బంధు ఇస్తాం, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడట ఏమంటుండు, సన్న ఓట్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న ఓట్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచి సబ్సిడీలపై ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరి సబ్సిడీపై ఇవ్వడం చాలా గొప్ప పని, నిజంగా రైతులకు అంత కొంత భారం తగ్గుతుంది. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, యు ఆర్ ద గ్రేటెస్ట్ సీఎం, యు ఆర్ ద బెస్ట్ సీఎం ఈ విషయంలో. నెక్స్ట్ ఏంటిది, సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖ సంపూర్ణ అవగాహన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇట్లాంటి విషయంలో మాట్లాడితే రైతులకు ఎక్కడికో కాలి ఏం చేస్తారో తెలుసా? ఇక చెప్పదా మాటలు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి నరేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషన్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళికల శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారులు కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖకి చెప్పారు, మీదే బాధ్యత. అయితే గిట్లాంటి పనులు మనోళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే నేనేమంటున్నా, బోనస్ దీనికోసమేనా ఆపింది? ఇప్పుడు ఏం చేయదు, వానాకాలం అందరూ సన్న ఓట్లు పండిస్తారు, 7 రకాలు అంటుండ్రు కదా, సన్న ఓట్లు పండిస్తారు. ఆ వడ్లలో ఎవరికి ఎట్లా బోనస్ ఇవ్వాలని చెప్పి డేటా సేకరిస్తాడట. అంటే ఈయనది ఎట్లుంటుందంటే దీంట్లో కూడా డబ్బులు మింగాలి, మింగి తీరాలన్నట్టుగా కనబడతా ఉంది మనకు. ఏం పాలనవా ఇది? ఇదో పాలన. కేసీఆర్ చేసిండు 10 ఏళ్ళు, గిట్ల చేసిండా ఆయన? ఇట్లా అన్నాడు అంతే, లట్ట టింగు టంగు టంగు టింగ్ అని పడుకుంటూ పోయేది. రైతులు గిట్ల మీసాలు మెలేసి పదండ్రపై పార పట్టుకుని పని చేద్దాం పాండ్రి అని చెప్పేసి, అబ్బా ఏం ఉత్సాహం అబ్బా! అది వ్యవసాయం ఉత్సాహంగా నడిచింది. ఎక్కడ ట్రాక్టర్ దిగబడితే ఆ ట్రాక్టర్ని నేను నెట్టి దోస్తా అని చెప్పేసి ఆ ఉత్సాహం. సరే, ఒక మనిషికి బుడిదల ట్రాక్టర్ దిగితే దాన్ని లేపే తాకత్ ఉండదు, కానీ ఆ ఉత్సాహం చూడండి, నేను లేపుతా పదా అని చెప్పేసి ఆ తీరుగా ఆ ఉత్సాహం మనకు కనబడింది. కానీ ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డికి లాల్ సలాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన జనగణమన పాడుతూ ఉన్నారు. అవసరమా ఇదంతా? అందుకనే కాల పరిమితులు మారుతున్నాయి, రేవంత్ రెడ్డి కార్యాచరణ మారుతుంది. గిది చేస్తేనే డబ్బులు వస్తాయి, గది చేస్తేనే వస్తుంది అని చెప్పేసి ప్రజలను ఆశ కల్పించి ఉన్న దాంట్లో కూడా స్కాములకు పాల్పడేది తిట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అట్లనే సాగిస్తున్నాడు. వేరే ముచ్చడే లేదు. వ్యవసాయంలో ఎంతవరకు లాభాలు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలతో వ్యవసాయ రంగంలో మనం ఎంత పోటీ పడుతున్నాం, మన బడ్జెట్ పరిస్థితి ఎట్లుంది, జిఎస్టీ ఇంత పోతుంది, రాష్ట్రం నుంచి నిధులు ఇంత పోతుంది కేంద్రానికి, కేంద్రం మనకి తిరిగి ఎంత ఇస్తుంది, పరికప్టా ఇన్కమ్ ఎంత, మన జీడిపి ఎంత, మన జిఎస్టీ ఎంత, మన గూడ్స్ సర్వీస్ ఎట్లా ఉంది, గూడ్స్ సర్వీస్ ప్రొడక్షన్స్ ఎట్లున్నాయి, లేకుంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాల వ్యవస్థ ఎట్లుంది, ప్రజలకు మనం చేసే పథకాలు ఏ విధంగా ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయా, గంగలు కలిపినమా, 420 హామీలు ఉన్నాయా, తూర్పుకు దండం పెట్టినవా అని వాటి గురించి ఏది మాట్లాడకుండా టార్గెట్ ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి అడగలేరు కాబట్టి, వాళ్ళు డిమాండ్ చేయలేరు కాబట్టి, ఏం చేసినా కూడా చూసుకుంటూ ఊరుకుంటారు కాబట్టి ఈ తీరుగా రేవంత్ రెడ్డి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుండు. ఈ తీరుగా రేవంత్ రెడ్డి వాళ్ళని
మరణ శాసనం రాస్తా ఉన్నాడు. ఇది మాత్రమే జరుగుతుంది తెలంగాణలో. ఈ లెక్క మాత్రమే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో తెలంగాణ ప్రజలు చైతన్యవంతం కావాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి. ఈ యొక్క ఇటువంటి లతకోర్ రాజకీయాల్ని ఒకవైపు గమనించుకుంటూ మున్ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను.